వాట్ ఇస్ అప్ గైస్, సంక్రాంతి ఏ స్టేట్ లో బాగా జరుగుతుందో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. మీకు ఈ బ్రిడ్జ్ చూడంగానే ఐడియా రావాలి. అదేనండి మన రాజమండ్రి బ్రిడ్జ్. ఇది సంక్రాంతి ఆంధ్రాలోనే ఆబ్వియస్ గా బాగా. సిస్టర్ శ్రావణి ఇన్వైట్ చేసిందని ఫెస్టివల్ కి అందరూ వచ్చేసిన భయ్య. వచ్చి రాగానే ఫ్రెష్ కూర్చుంటే టిఫిన్ చేయడానికి ఇడ్లీ పూరి బోండా 3 రకాల టిఫిన్లు తీసుకొచ్చి పెట్టిరు భయ్య. అవన్నీ తినడం మన వల్ల కాదు కాబట్టి 3 రకాల టిఫిన్లు అలా అలా టచ్ చేశాను అనమాట. దాచుకుంటుంది ఇంకా మేకప్ లేదని దాచుకుంటుంది మా శ్రావణి. బ్రేక్ఫాస్ట్ చేసిన గంటకే బూరెలు గారెలు థమ్స్అప్ తీసుకొచ్చి పెట్టారు భయ్య. మన సూర్య బ్రో కూడా వచ్చేసిండు. ఇదే అనుకుంటా, నాకైతే ఫుల్ టైట్ అయిపోయింది. చూసారుగా నా పరిస్థితి, నాకైతే ఫుల్ టైట్ అయిపోయింది. సరే అని చెప్పేసి అలా కాసేపు బయటకి వెళ్ళి ఇలా రాంగ్ మళ్ళీ చేతిలో మీల్ నెంబర్ 3 అని చెప్పేసి పులిహోర గారెలు పొంగల్ పెట్టేసిరు భయ్య. తిన్నాక బిర్రిగా స్లీప్ వేసి ఈవినింగ్ లేసి ఫ్రెష్ అయ్యి కూర్చుంటే స్నాక్స్ అని చెప్పేసి మీల్ 4 చేతిలో పెట్టారు భయ్య. మీల్ 3 తినే ఓపిక లేదు కానీ పులిహోర చూసి టెంప్ట్ అయిపోయి, ఎందుకంటే పులిహోర నా ఫేవరెట్ కాబట్టి. మీలో ఎంతమందికి పులిహోర ఫేవరెట్ కామెంట్ చేయండి. ఇంతలోగా సౌమ్య స్టేషన్ కి వచ్చేసిందని కాల్ రిసీవ్ చేసుకుందామని చెప్పేసి నేను శ్రావణి అయితే స్టేషన్ కి వచ్చేసినాం. ఈవినింగ్ అట్లా రాగానే ఇట్లా మీల్ 5 చేతులు పెట్టిరు భయ్య. ఇంకా అది తినేసి అయితే ఈవినింగ్ జాతరకు అయితే బయలుదేరినాం భయ్య. చూసారు కదా మన వాళ్ళు జాతరగానే ఏ విధంగా రెడీ అయ్యారు. ఆ ఎగ్జైట్మెంట్ అలాంటిది. ఎం క్లిక్స్ అనే వాళ్ళు డ్రోన్ షాట్ తీసారు, చూసేయండి ఎలా ఉందో. I've never been exposed like this before. I'm good at shutting you out, calling out your name, calling out your name. బాగుంది కదా, వీరులమ్మ తల్లి జాతర అన్నమాట. ఆ జాతరలో కాళికా శక్తుల డాన్సులు చూడండి ఇప్పుడు. ఆ డాన్స్ చూస్తే లిటరల్లీ నాకు గూస్ బంప్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను డాన్సింగ్, సింగింగ్ ఇలాంటి చాలా కాంపిటీషన్స్ విన్నా చూసాను, కానీ బాంబుల కాంపిటీషన్ అంటే ఫస్ట్ టైం వింటా. అసలు బాంబుల కాంపిటీషన్ ఏంట్రా బాబు, అదేంటో చూసేద్దాం రండి. ఇదైతే సేమ్ స్ట్రేంజర్ థింగ్స్ లాగా అనిపించింది నాకైతే. ఇవి పాంబాంబులు అంట, 2 పాములు కొట్టుకుంటున్నాయి. ఓవరాల్ గా అయితే నాకు మైండ్ బ్లోయింగ్ అనమాట. నిజంగా నాకు ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇట్లా కొంతమంది మధ్య బాంబుల కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. వాళ్ళే బాంబులు తయారు చేసుకొని వచ్చేస్తారు అనమాట. గెలిస్తే భారీగా బహుమతులు కూడా ఉంటాయంట. అది చూసుకొని ఇట్లా డీజే రాగానే పుష్ప సెట్ వేసిర్రు. ఆ డీజే చూసి ఆగలేక ఆపుకోలేక మేము కూడా బ్యాక్ స్టేజ్ లో డాన్స్ చేసినాం చూడండి. నేను లక్కీ అని చెప్పాలి, ఎందుకంటే ఈ గరగ పెట్టుకునే ఛాన్స్ నాకు. వాళ్ళైతే ఇది నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తూ దేవుడి దగ్గర తీసుకుపోయి నెత్తిన పెట్టుకొని కోరికలు కోరుకుంటే జరుగుతాయంట, చాలా మంచిదంట. అదైపోయి ఫ్రెష్ ఇంటికి రాగానే మీల్ 6 తో నా డే 1 ఎండ్ అయిపోయింది. డే 2 పండుగ వచ్చిందంటే చాలా చికెన్, మటన్, ఫిష్ ఏదో ఒకటి నాన్ వెజ్ అయితే ఉండాల్సిందే అందరింట్లో. సో అన్న కూడా మా కోసం చికెన్, మటన్, ఫిష్ ఈ 3 ఐటమ్స్ తీసుకురావడానికి మార్కెట్ అయితే వచ్చింది. మార్కెట్ అయితే చాలా కన్వీనియంట్ గా ఉంది. ఈ 3 ఐటమ్స్ మాకు ఒకటే మార్కెట్ లో దొరికేసినాయి. ఫ్రెష్ గా ఉన్న ఫిష్ ని తీసుకొని ఫిష్ ఫ్రై కోసం సన్న కొట్టిస్తాం. ఇంకా కోడి తీసుకుందాం అని చెప్పేసి కోడి కాల్పి, ఈ కోళ్ళని చూసారా ఎలా ఎలాంటి అవన్నీ తీసుకొని ఇంటికి రాగానే బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇంకా చికెన్ మంచిగా గడిగి వంటలు అయితే స్టార్ట్ చేసినారు ఆంటీ వాళ్ళు. ఈ చికెన్, ఫిష్, మటన్ తో పాటు మనకి బిర్యానీ కూడా అనమాట. చికెన్ వేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసి అటు ఇటు గెలకంగానే కాసేపట్లో చికెన్ అయిపోయింది. ఆ తర్వాత మనకి బిర్యానీ కూడా ప్రిపేర్ చేసి ఇంకా ఫిష్ ని మ్యారినేట్ చేసుకొని ఫిష్ ఫ్రై కూడా చేసేసినారు. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, వాసన గుమగుమలు ఆడుతుంది. రైతా మ్యాండేటరీ కాబట్టి అది కూడా చేసేసి. సో ఈ గ్యాప్ లో సౌమ్య వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేసారు. దేవుడి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వీర్లమ్మ తల్లి గుడికి అయితే వచ్చాం. గుడి అయితే చాలా బాగుంది అనమాట. వీర్లమ్మ తల్లి చాలా పవర్ఫుల్ దేవత. సో ఇంకా మంచిగా దర్శనం చేసుకుని 2 ఫోటోలు దిగి బయటకి అయితే వచ్చినాం. సో ఈ ఆంటీ సౌమ్య వాళ్ళ మమ్మ మన సబ్స్క్రైబర్ అనమాట. మనకి లైకులు కూడా అలా ఇంటికి రాగానే అన్ని సెటప్ చేసి పెట్టిరు. బిర్యానీ ఉంది, మనకి వైట్ రైస్, రాయితా, ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ, ఇంకా చికెన్ ప్లస్ సాలాడ్ కూడా ఉంది అనమాట. అన్ని ఐటమ్స్ లో ఫస్ట్ ఏది ట్రై చేయాలి అర్థం కాక మటన్ తో స్టార్ట్ చేసినాం. వేరే లెవెల్ టేస్ట్. మరి ఆంధ్రాలో సంక్రాంతి అంటే గుండాటవును కోడి పందాలు ఎలా అయ్యో ఫుల్ వీడియో
ఫుల్ వీడియో పెట్టాలంటే కామెంట్ లో చెప్పండి. సో నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ తోటి డే 2 అయితే ఎండ్ అయిపోయింది. డే 3 సో డే 3కి మేమైతే పక్కనే ఉన్న ద్వారపుడికి వెళ్ళాము. ఈ అంటే శ్రావణి వాళ్ళ మమ్మీ. వెనకాల ఉన్న ఆంటీలందరూ మాకు చాలా బాగా కంపెనీ ఇచ్చారు. ద్వారపుడి అనగానే మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. అదేనండి, ద్వారపుడి అంటే మినీ శబరిమల అంటారనమాట ఆంధ్రకి. సో అది మాకు పక్కనే ఉండడం వల్ల మేము చూద్దామని వచ్చేసి చూసారు కదా విగ్రహాలు ఎంతెంత పెద్దగా ఉన్నాయో. అసలు నిజంగా చాలా బాగుంది అనమాట ఈ టెంపుల్. ప్రతి ఒక్క సీనరీ వేరే లెవెల్. మీరు ఒకవేళ ద్వారపుడికి దగ్గరలో ఉండి విజిట్ చేయకపోతే మాత్రం కన్ఫర్మ్ ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ మాక్సిమం అన్ని దేవుళ్ళ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఎవరు డిజైన్ చేశారో కానీ చాలా బాగా డిజైన్ చేశారు. సో అలా దండం పెట్టుకొని అయితే కాసేపు కూర్చున్నాం మేము. అలా బయటకు వచ్చి ఈ పిల్లర్ ని చూస్తే నాకు చాలా విచిత్రం అనిపించింది. చాలా యూనిక్ గా డిజైన్ చేశారు కదా, మీకు కూడా యూనిక్ అనిపిస్తే కామెంట్ చేయండి. మన నందీశ్వరుడి విగ్రహం చూడండి ఎంత పెద్ద కట్టారో. ఏనుగు బొమ్మ కట్టి జారుడు బొమ్మ చేసిరు, చాలా విచిత్రంగా. ఇంకా పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. అదైతే లోపల మొత్తం గ్లాస్ బిల్డింగ్ టైప్ లో చేసిరు, చాలా బాగుంటది చూడండి. ఇంకా లంచ్ టైం కి వచ్చేసినామని చెప్పేసి ఇక్కడ అన్నదానాలు చేస్తుంటే దేవుడి ప్రసాదం తిందామని చెప్పేసి 2 గంటల లైన్ కట్టేసి వచ్చేసి కూర్చుని. నిజంగా జనాలు చాలా మంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ వెడ్నెస్డే కాబట్టి చాలా మంది వచ్చేసినారు. 1 అవర్ అనుకున్నాం కానీ 2 అవర్స్ అయిందనమాట. ఇక్కడ 365 డేస్ అన్నదానం జరుగుతూనే ఉంటుంది. తినేసి ఇంటికి వచ్చినాం. వచ్చి రాగానే ఈ ఆఫ్టర్నూన్ కాసేపు రిలాక్స్ నైట్ లేచి ఫ్రెష్ అయిపోయి జాతరలో డీజే చూడడానికి వచ్చేసినాం. మన డీజేకి జబర్దస్త్ ఆర్టిస్టులు వీళ్ళ పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ డీజే షో చూస్తూ సక్సెస్ఫుల్ గా డే 3 కంప్లీటెడ్. డే 4 మాకు ఇవాళ ఫ్రీ పాసెస్ వచ్చినాయి అనమాట. అంటే కకృతపడి అన్ని ఎక్కుదామని ట్రై చేసి ఇది ఎక్కినాం భయ్యా. మా రియాక్షన్ ఏంటో తెలుసా? అదంతా అయిపోయినాక డిన్నర్ చేద్దామని చెప్పేసి రెస్టారెంట్కి వచ్చేసినాం. నిజం అనుకుంటారంట కాదు. యానిమల్ మూవీలో వాళ్ళ కొడుకు వాళ్ళ డాడీకి ఇష్టమైనట్టు రెడీ అవుతాడు కదా. ఇప్పటికీ నా చేతిలోనే ఉన్నాయి. చేతులు కాదు, కాళ్ళు కూడా ఏం చేతులు, బయటికి వెళ్ళకుండా తాళలేదు. ఇప్పటికి పెడతనం కావాలంటే ఫస్ట్ దాన్ని అడుగుతారు కాదు. ఏమన్నా కొనమనుకో ఏం చెప్పద్దు అనుకుంటున్నారు. బండి ఎవరి కోసం కొన్నాం? నా కోసం. సేవని ఇంటికి దింపమంటే దింపాలి, తినిపించమంటే తినిపించాలి. లేకపోతే డాడీ బండి అమ్మాయి చెవిచ్చి అంటారు. మూతి ఎక్కడికి వెళ్ళిపోతే జో దగ్గర మళ్ళీ అన్నా నేను చూస్తున్నా. కుక్ చేసి వచ్చారా? ఆర్డర్ చేసి కూర్చోరు దగ్గర ఉండి ఏదో మనకి నచ్చినట్టు మనకి ఏం కావాలంటే వేయించుకోవచ్చు, మనం వేసుకుని రావచ్చు. సో ఇంకా అలా కాసేపు ఫుల్ ఫన్ చేసుకొని చిల్ అయిపోయి బిర్రుగా తిన్నాం అనమాట. ప్లేట్లన్నీ ఖాళీ. సో బిర్రుగా తిన్న తర్వాత సక్సెస్ఫుల్ గా డే 4 జాతర కూడా అయితే ఎండ్ అయిపోయింది. డే 5 సో 4 డేస్ ఫెస్టివల్ సక్సెస్ఫుల్ అయిపోయాక అందరూ డిస్పస్ అయిపోతున్నారు. నాకైతే ఫెస్టివల్ వేరే లెవెల్ నచ్చింది. నేను ఫస్ట్ టైం నా సంక్రాంతి ఆంధ్రాలో చేసిన. నా ఎక్స్పీరియన్స్ అయితే పీక్స్. ఇంకా నేను కూడా నైట్ బయలుదేరి నన్ను అయితే చాలా బాగా చూసుకున్నా. శ్రావణి వాళ్ళ అన్న ఇంకా వాళ్ళ మమ్మీ అయితే నన్ను చిన్న కొడుకులా చూసుకున్నా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా ఈ 4 డేస్ ఆఫ్ జాతర పండగ నాకైతే వేరే లెవెల్ గా నచ్చేసింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చెప్పండి. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ వేసుకొని ఫాలో చేయండి. అట్లనే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.